బండ బండ పిచ్చగడ్డ ఇప్పుడే సార్ వచ్చింది. టెంకాయలు కొడుతున్నారు, టెంకాయలు కొడుతున్నారు. రంజాన్ కాబట్టి అందరికి చాలా మంది పండుకొని లేరు. ఇంకా చూస్తున్నాం నాడు నేడులో మరి మనం స్కూల్స్ అన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందో. కడప నగరంలో గతంలో గవర్నమెంట్ స్కూల్ అంటే మరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు స్కూల్కు పంపించే పరిస్థితి ఉండేది కాదు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకైతే మరి యూరినల్ సరిగా లేక మరి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాం. మరి ఆ పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 3 దశలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రివ్యాంప్ చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. మరి మన ఇళ్లలో కూడా లేనటువంటి సదుపాయాల్ని, టాయిలెట్స్ ఫెసిలిటీని, రన్నింగ్ వాటర్ని కూడా మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి అదేవిధంగా అభివృద్ధి చేసిన పరిస్థితి. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను సూటిగా మరి ఇక్కడుండే ప్రజాప్రతినిధులను అడుగుతున్నాను. అయ్యా, మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో, మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఈ కడప నగరానికి ఏం నిధులు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో చేశామని చెప్పి పెద్దలు చెప్తుంటారు, సొమ్మొక్కరిది సోకొక్కరిది అని చెప్పేసి. అది మన కార్పొరేషన్ నిధులు, మా పాలక వర్గానికి సంబంధించిన నిధులకు మరి ఈరోజు టెంకాయలు కొట్టి ప్రారంభం చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసాన డబ్బులు తీసుకొచ్చారా ఈ 2 సంవత్సరాల కాలంలో? గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మనం తీసుకొచ్చిన నిధులతోనే మరి ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో జరుగుతున్న పరిస్థితి. స్టామ్ వాటర్ డ్రైన్స్కు సంబంధించి 69 కోట్లు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే కడప నగరంలో మరి పెద్ద పెద్ద డ్రైన్స్ లేవు, మరి ఆ వర్షపు నీటిని ఊరు బయటికి తీసుకెళ్లాలంటే పెద్ద పెద్ద డ్రైన్స్ అవసరం ఉందని చెప్పి మరి ఆనాడు ఆయనకు కోరిన పిదప 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది, సుమారుగా 23 డ్రైన్స్ కోసం. మరి ఆ కార్యక్రమాలు ఇప్పుడు ఆ జీవోలనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డేట్ మార్చి మరి 69 కోట్ల రూపాయలు కొత్త డేట్ మార్చి ఆ జీవో మేమిచ్చామని చెప్పి మరి ఆ ఘనత మాకు దక్కుతుందని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రజాప్రతినిధుల పరిస్థితి. మరి అదే కాకుండా రవీంద్రనగర్ సంబంధించిన బ్రిడ్జిలు కూడా 20 కోట్ల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది. టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తండ్రి చనిపోవడం వల్ల కొద్దిగా జాప్యం జరిగింది. అంతలోకే ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది. తర్వాత వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇప్పుడుండే ప్రజాప్రతినిధులకు మరి ఎమ్మెల్యే గారికి ఆయనకు టర్మ్స్ కుదరక, కమిషన్ రూపంలో టర్మ్స్ కుదరక మరి ఏదైతే టెండర్ని కూడా క్యాన్సిల్ చేసి మరి ఈరోజు కొత్తగా టెండర్లు పెంచి మరి పనులు చేస్తున్న పరిస్థితి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాంక్షన్ చేశారో, నిధులు శాంక్షన్ చేశారో, ఏదైతే పనులు శాంక్షన్ చేశారో మరి ఈ 2 సంవత్సరాల కాలంలో అవే పనులు కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకొచ్చిన పరిస్థితి మరి ఈరోజు లేదని చెప్పి కూడా ఈ కడప నగర ప్రజలకు నేను స్వచ్ఛంగా చెప్పదలుచుకుంటున్నాను. మరి అదే కాకుండా 15th ఫైనాన్స్ నిధులు, అది మా నిధులు, మా పాలక వర్గానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు అవి. మరి ఆ నిధులు మరి ఈరోజు వాళ్ళు టెంకాయలు కొట్టే ప్రారంభించుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా నేను ఒకటే ఇప్పుడుండే ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ప్రజాప్రతినిధులు ఒకటే చెప్తున్నాను. గతంలో మేము 5 ఏళ్ల కాలంలో ఈ కడప నగరాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాం. మరి ఇవాళ మిమ్మల్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం, మీరు కూడా అభివృద్ధిలో పోటీ పడండి. కానీ మరి ఈరోజు మీరు చేస్తుంది ఏంటంటే దౌర్జన్యాలు, అక్రమాలు, మరి అదేవిధంగా ఏ ఒక్కరిని కూడా ఈరోజు సుఖ సంతోషాలతో లేరు. ఈరోజు కడప నగరంలో ఏ వ్యాపారస్తులు సుఖ సంతోషాలతో లేడు.
మరి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే కుదేలైపోయింది. ఎందుకంటే ఎవరు వ్యాపారం చేసుకోవాలన్నా కూడా వాళ్ళ కప్పం కట్టందే వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇసుక మాఫియా, వైన్ మాఫియా, మరి అదేవిధంగా మట్టి కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఈ నగరంలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కడప నగరాన్ని అభివృద్ధి చేయండి, అభివృద్ధిలో మీరు మాకు పోటీ పడండి తప్ప గత 5 ఏళ్లలో మేము చేసాం, వాళ్ళు ఈ చేశారు, మేము ఈ 2 ఏళ్లలో ఈ చేశామని చెప్పుకునే పరిస్థితికి మీరు తీసుకురండి తప్ప మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడము, వాళ్ళ మీద అక్రమంగా దొంగ కేసులు పెట్టడము, వాళ్లకు జైలు పాలు చేయడము, ఈరోజు ఆ రకంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు రాక్షస ఆనందం పొందే పరిస్థితి ఈరోజు కడప నగరంలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇవాళ ఈ సందర్భంగా కడప నగర ప్రజలకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నగరం అభివృద్ధి జరగాలి, ఈ జిల్లా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి ద్వారానే అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే జరగబోతుంది. మరి అదేవిధంగా త్వరలోనే మరి పాలక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతాయి. మరి ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఇప్పుడే చూశారు, గత 5 ఏళ్ల కాలంలో మా పాలక వర్గం ఏం పనిచేశారో, మా కార్పొరేటర్లు ఏ స్థాయిలో పనిచేశారో, కరోనా కష్టకాలంలో కూడా మా కార్పొరేటర్లు ప్రజలకు అండగా నిలబడడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.